హాయ్, వెల్కమ్ టు వైకే టీవీ. దిస్ ఈజ్ యువర్ కళ్యాణ్ కృష్ణ. ఈరోజు పేపర్లోని ముఖ్యమైన వార్తల గురించి విశ్లేషణ చేద్దాం. 1,00,000 మందికి ఉపాధి అంటూ ఈనాడులో కాగ్నిజెంట్ సహా విశాఖకు చంద్రబాబు, కాగ్నిజెంట్ సహా 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన. విశాఖ ఎకనామిక్ రీజియన్ సమావేశానికి హాజరు కానున్న సీఎం చంద్రబాబు. నేడు తాడేపల్లి నుంచి బెంగళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్. కర్నూలు జిల్లాలో అటల్ మోడీ సుపరిపాలన బస్సు యాత్ర. ధర్నా చౌక్లో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. మంత్రులు సత్యకుమార్ యాదవ్, టీజీ భరత్, కూటమి ఎమ్మెల్యేలు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బహిరంగ సభ. నేటి నుంచి నకిలీ మద్యం కేసులో నిందితులకు కస్టడీ. 4 నిందితులను విచారించనున్న పోలీసులు. నేటితో ముగియనున్న 2వ విడత ఎన్నికల ప్రచారం. నేడు ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ. ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు. బెయిల్ పిటిషన్ తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పిఎస్లో సరెండర్ కావాలని ప్రభాకర్ రావుకు ఆదేశించిన సుప్రీంకోర్టు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ను టార్చర్ చేయొద్దని ఆదేశాలు. వారం రోజుల పాటు పోలీసుల విచారణలో కస్టడీలో ఉండనున్న నిందితులు. నేడు తిరుమలలో కొనసాగనున్న భక్తుల రద్దీ. 31 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం. ఇది పరిస్థితి. ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి కుసుమకుమారి గారు ఉన్నారు, టీడీపీ సీనియర్ నేత. మేడం, వెల్కమ్ టు యూ మ్యామ్. అదేవిధంగా వైసీపీ సీనియర్ నేత నారాయణ రెడ్డి గారు కూడా ఈ డిబేట్లో పాల్గొనడానికి వచ్చున్నారు. సార్, వెల్కమ్ టు యూ సార్. మనం ఈరోజు కొన్ని ఇష్యూస్ని మనం చూద్దాం. ఈనాడులో 1,00,000 మందికి ఉపాధి, వివిధ ప్రాజెక్టులకు మంత్రివర్గం పచ్చ జెండా అంటూ ఒక వార్త ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించండి 2024 నుండి 2024 జూన్ 2 నుంచి అనేటువంటి వార్తని ఈనాడు ఒకటి హైలైట్ చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబుతో కలిసి వెళ్ళడం మంచి పరిణామం, ఏపీ పాలనపై మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, జగన్ విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇవ్వాలి అంటూ మోడీ ఎంపీలకు సూచించినట్టుగా కొన్ని వార్తలు రావడం జరిగింది. సార్, చెప్పండి, ఎంపీలకు ప్రత్యేకంగా సూచించడం, నరేంద్ర మోడీ సూచించడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? నిన్న ఏదైతే ఆర్నాబ్ గోస్వామి కామెంట్స్ని ఎక్కువ వైసీపీ ట్రోల్ చేసినటువంటి నేపథ్యంలో ఈ సిచ్యువేషన్ ఏర్పడింది అన్నటువంటి వాదన వినపడుతుంది. నారాయణ రెడ్డి గారు ఏమంటారు? నమస్కారం అండి. సార్ చెప్పండి సార్. నమస్తే అండి. సార్, ఈరోజు నిన్న జరిగినటువంటి ఎంపీలతో సమావేశంలో ప్రధానమంత్రి మోడీ కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా వైసీపీ విమర్శలకు ధీటుగా ఎదుర్కొనండి అని. ఆర్నాబ్ గోస్వామికి సంబంధించినటువంటి కామెంట్లు, ఏదైతే రామ్మోహన్ నాయుడికి సంబంధించినటువంటి కామెంట్స్ ఉన్నాయో దాన్ని విపరీతంగా వైసీపీ ట్రోల్ చేసినటువంటి నేపథ్యంలో ఈ మాటని మోడీ మంత్రులు ఎంపీలకు సూచించారు అని వారు చెప్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరేమంటారు? ఎందుకు ట్రోల్ చేయాల్సి వచ్చింది అట్లా? అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయం కనుక ఆంధ్రప్రదేశ్గా తీసుకోకుండా ఒక పర్టికులర్గా మంత్రిని తీసుకొని టార్గెటెడ్గా ట్రోల్ చేశారనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ఈ రోజుని భారతదేశంలో కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ ఆధ్వర్యంలోని గవర్నమెంట్ నడవడానికి ఒక ప్రధాన కారణమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ. ఈ 2 పార్టీల ఎంపీలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్కి మేలు చేసే కార్యక్రమాలు ఏం చేశారు? ఇటీవల రామ్మోహన్ నాయుడు గారి యొక్క ఇండిగో వ్యవహారం, ఆయన ఏదైతే ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారో అందులో జరుగుతున్న వ్యవహారాన్ని చూసినట్లయితే భారతదేశంలోని ప్రయాణికులందరూ కూడా, ఎవరైతే విమానయాన ప్రయాణికులు ఉన్నారో కూడా లక్షల సంఖ్యలో ప్రయాణికులందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులకు గురయ్యారు. దానికి కారణం ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి రామ్మోహన్ నాయుడు గారు మంత్రిగా ఉన్నారో ఆయన యొక్క అలసత్వం అవ్వచ్చు, ఆయనకున్న అవగాహన లోపం కావచ్చు, దాని గురించి ఈ పరిస్థితి ఏర్పడింది. తద్వారా కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం యొక్క పనితీరు మీద కూడా మసకబారిన పరిస్థితులు మనకు కనపడ్డాయి. ఈ రోజుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల దగ్గర రమారం కావస్తుంది, దగ్గర 1 సంవత్సరం 8 నెలలు కావస్తుంది. ఈ సంవత్సరం 8 నెలల కాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో ఉందో
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి వారు తీసుకొచ్చిన ఏమైనా ప్రాజెక్టులు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ప్రత్యేక హోదా ఉందో దాని గురించి వీళ్ళు ఏమైనా మాట్లాడారా? కానీ ఇప్పటిదాకా ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వెనుకబడిన నిధులు తేవడంలో రామ్మోహన్ నాయుడు కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఏదైతే గుంటూరు ఎంపీ ఎలా ఉన్నారో అదేవిధంగా రామ్మోహన్ నాయుడు కూడా ఈక్వల్ ప్రిఫరెన్స్ కనపడుతుంది మనకి సెంట్రల్ గవర్నమెంట్లో గమనిస్తే. ఇద్దరు మంత్రులకి ఒకే స్థాయిలో ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా గమనిస్తుంది. వారు నిధులు కూడా తెస్తున్నట్టుగా వారు చెప్తున్నారు. వారు వాస్తవం అండి, వారు చెప్తున్నది నిజమే. కానీ తెచ్చిన నిధులు ఏ రూపంలో వచ్చాయి? నిధులు ఎక్కడున్నాయి? నిధులు ఎక్కడ పెట్టుబడులు పెట్టారు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే ఒక్క అమరావతి ప్రాంత అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదు. ఆంధ్రప్రదేశ్ అంటే మీరు అదే అక్కడ చిత్తూరు దగ్గర నుంచి పెట్టుకుని ఇక్కడ శ్రీకాకుళం వరకు అక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్ సమగ్రంగా సమిష్టి అభివృద్ధి సాధించాలి. అంతే తప్ప ఒక రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అంతా అభివృద్ధి చెందడం అనేటట్టు భావనలో ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంది. అది కూడా అమరావతిలో ఏదైనా అభివృద్ధి కనపడుతుందా అంటే అది కూడా అభివృద్ధి కనపడతలే. వీరు దగ్గరికి సంవత్సరం 8 నెలల్లో అప్పుడే 2 లక్షల కోట్ల పైబడి అప్పులు చేసే పరిస్థితి ఉంది. ఈ అప్పులు చేసిన పరిస్థితులు ఈ తెచ్చిన డబ్బు అంతా కూడా ఎక్కడ పెట్టుబడులు పెట్టారు? అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలా తీసుకొచ్చిన నిధుల ద్వారా ఏదైతే వెనుకబడిన ప్రాంతాల్లో రాయలసీమ ఉందో, ఏదైతే ఉత్తరాంధ్ర ఉందో, ఈ ఉత్తరాంధ్ర రాయలసీమలో ఎక్కడ అభివృద్ధి చేశారు? ఏదైతే విశాఖపట్నంలో యొక్క ఆంధ్రుల హక్కుగా, ఏదో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా అనేక మంది ప్రాణత్యాగాలు చేసి విశాఖపట్నంలో ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీని తెచ్చుకోగలిగామో దాన్ని ప్రైవేటైజేషన్ ఏమైనా ఆపగలిగారా? ఈ ప్రైవేటైజేషన్ కూడా ఇక్కడ చిన్న మాట సార్, మీరు ఒక మాట అన్నారు, అమరావతిని డెవలప్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న వైసీపీ నేతలు మొత్తం వైజాగ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది కూటమి అనేటువంటి విమర్శలు కూడా చేయడం జరిగింది. సో ఇది మీ మాటను తీసుకోనా, వైసీపీ వాళ్ళ ఇతర నేతల మాటలు తీసుకోవాలంటారా? సార్ ఒకటి, విశాఖపట్నం అయినా అమరావతి అయినా ఎక్కడైనా అభివృద్ధి కనపడ్డదా? మచ్చుకైనా అభివృద్ధి కనపడ్డదా? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, డైరెక్ట్ గా మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. దగ్గర 2 లక్షల కోట్ల పైబడి ఆల్రెడీ అప్పులు చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. 5 సంవత్సరాల కాలంలో కోవిడ్ లాంటి మహమ్మారి ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 3 లక్షల రమారమి 3 లక్షల దగ్గరలోనే అప్పులు చేసింది. ఆ అప్పులు చేసిన ప్రతి దానికి కూడా ఎక్కడ పెట్టుబడులు పెట్టారు? ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు? అది ఏ రూపంలో వినియోగించబడింది? ప్రతిదీ కూడా ప్రజలకి కళ్ళకు కట్టినట్టు కనపడింది ఈ కూటమి ప్రభుత్వంలో. అయ్యో, ఒక సంవత్సరం 8 నెలల కాలంలోనే దగ్గర 2 లక్షల కోట్లు పైబడి అప్పులు చేసి అవి ఎక్కడ పెట్టుబడులు పెట్టారు? అది విశాఖపట్నంలో అవనివ్వండి, అమరావతిలో అవనివ్వండి, ఎక్కడైనా అభివృద్ధి మచ్చు తొనకైనా కనపడదా? మీరు చెప్పండి, నాకు మచ్చు తొనకి ఫలానా అభివృద్ధి జరిగింది, ఈ యొక్క 1 సంవత్సరం 8 నెలల కాలంలో ఫలానా అభివృద్ధి జరిగింది, ఫలానా పెట్టుబడులు వచ్చాయి, ఫలానా ఎంఎన్సి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించారు, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించారు, ఈ 1 సంవత్సరం 8 నెలల్లో ఇంతమందికి మేము ఉద్యోగాలు ఇచ్చాం. రైట్. ఒక్కసారి కుసుమకుమారి గారు ఉన్నారా, అడుగుదాం. కుసుమకుమారి గారు, మాట చెప్పండి. మోడీ గారు ఎంపీలని హెచ్చరించడం వెనుక బేసిక్ కారణం ఏమై ఉంటుంది? జరుగుతున్న ప్రచారం వాస్తవం? ఆర్నాబ్ ఇష్యూకి సంబంధించి ఏదైతే రామ్మోహన్ రాయుడికి కానీ అదేవిధంగా టీడీపీని కానీ ఆయన టార్గెటెడ్గా మాట్లాడినటువంటి నేపథ్యం మనం గమనించాం. ఒక మంత్రి ఇష్యూ అంటే ఒక ఇష్యూ నడుస్తున్నప్పుడు, ఒక క్రైసిస్ నడుస్తున్నప్పుడు ఆ ఇష్యూలో ఉంటారు, కానీ ఒక మీడియా సమావేశం వ్యవసాయానికి వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఇప్పటికిప్పుడుగా మనం ఒక సీఎంనో లేకుంటే ఒక ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్ లాంటి వారినో ఇన్వైట్ చేస్తే వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఆ రామ్మోహన్ నాయుడు ఆ సిచ్యువేషన్లో రానటువంటి ఇష్యూని ఆర్నాబ్ గోస్వామి అల్లరి చేసినటువంటి విషయం, ఏదైతే ర్యాష్గా మాట్లాడినటువంటి విషయం మొత్తం సోషల్ మీడియా కూడా చాలా విమర్శలు దారితీస్తుంది. అయితే పర్టికులర్గా మోడీ నిన్న మాత్రమే ఎంపీలకి హెచ్చరించిన దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? టీడీపీ పార్టీ ఏం చెప్తుంది? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఇండిగో కంపెనీకి సంబంధించినటువంటి మన దేశ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. మొన్న చాలా మంది దేశ ప్రజలకి ఎవరైతే ఉన్నారో, ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా అంతరాయం కలిగిన మాట వాస్తవమే. వాళ్ళు పనుల మీద ఎంతో మంది విదేశాలకు వెళ్ళడం కానీ అవన్నీ కూడా కుంటుపడము, చాలా మంది ఇబ్బందులు పడిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇప్పుడు నారాయణ రెడ్డి గారు మరి ఆ మాట అనలేదు, కానీ మిగతా నాయకులందరూ చాలా మంది రామ్మోహన్ నాయుడు గారు
రిజైన్ చేయాలి మంత్రి పదవికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దానికి సమాధానంగా నేను చెప్తా ఉన్నాను, దేశ ప్రజల గురించి కాకుండా ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజల గురించి కానీ ఆలోచన చేస్తే, గత ముఖ్యమంత్రి గారు వీళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే గారు ఎన్ని కోట్ల సొమ్మును దోచుకొని రాష్ట్ర ప్రజల్ని భిక్షాధికారులు చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర గత 5 సంవత్సరాల్లో. మరి అటువంటి వ్యక్తి ఎన్నిసార్లు రాజీనామా చేయాలని చెప్పి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు కేంద్రంలో మళ్ళీ పెద్దల సభలో మన రాష్ట్రం నుంచి రామ్మోహన్ నాయుడు గారు చిన్న వయసులో ఎంతో వాగ్దాడితో ఆయన మాట్లాడుతూ ఉంటే కూడా దేశ ప్రజలందరూ కూడా ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, తెలుగు జాతికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి ఈ రోజు దేశ ప్రజలందరూ కూడా చిన్న వయసులో ఇంత తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు పంపించారు అంటే అసలు చాలా మంది ఈ రోజు ప్రశంసలు కురిపిస్తా ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారికి. అటువంటి వ్యక్తిని ఈ రోజు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ రిజైన్ చేయమని చెప్పి మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదండి. ఇంకొకటి, నారాయణ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, రాష్ట్రానికి ఏం పరిశ్రమలు తీసుకొచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు, ఎంతమందికి యువతకు ఉద్యోగాలు కల్పించారు, మీరు ఏం చేశారు, అమరావతిలో ఏం చేశారు, వైజాగ్ లో ఏం చేశారు అని మాట్లాడుతున్నారు. గతంలో మీరు చేసినటువంటి అప్పులు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఈ రోజు ఆ అప్పుల్ని తీర్చుకుంటూ కేంద్రం నుంచి మేము ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ రోజు రాష్ట్రానికి ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తూ వస్తున్నాం 1 by 1. ముఖ్యంగా మహిళలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు, ఫ్రీ బస్సు కానివ్వండి, ఉచిత సిలిండర్ కానివ్వండి, పెన్షన్లు పెంచడం కానివ్వండి, ఇలాంటివన్నీ చెప్పుకుంటా పోతే ఏ సంక్షేమ పథకం మేము అమలు చేయలేదో మరి నారాయణ రెడ్డి గారు చెప్పాలి. అంతేకాకుండా ఈరోజు సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు విపరీతమైనటువంటి ట్రోల్స్, అంటే అసభ్యకరమైనటువంటి ట్రోల్స్, ఇవన్నీ చూసి మరి మన దేశానికి ప్రజలందరికీ కూడా ఒక పెద్దగా ఉన్నటువంటి ప్రధాని మోడీ గారు ఈరోజు స్పందించడము చాలా సంతోషకరమైనటువంటి వార్త అండి. ఎందుకంటే ఇలా మనము ఎవరో ఒకరు స్పందించకుండా ఉన్నట్టుకంటే వీళ్ళ ఆగడాలు ఎక్కువైపోతా ఉన్నాయి సోషల్ మీడియాలో. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయడం, మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి వాటికి. కాబట్టి ఈ రోజు ఆయన చొరవ తీసుకొని ప్రధానమంత్రి గారు ఆ విధంగా మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ ఒక మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు మీరు చెప్పిన అతను రామ్మోహన్ గారిని ఇష్టం వచ్చినట్టు, అంటే ఇండిగో సంస్థలు ఈ రోజు సరిగా పనిచేయడం లేదు, దానికి బాధ్యత రామ్మోహన్ నాయుడు గారే వ్యవహరించాలి, ఆయనే బాధ్యత తీసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం రామ్మోహన్ నాయుడు గారి ఒకరి చేతిలోనే ఉందా అండి అది? ఇండిగోకి సంబంధించిన వ్యక్తి వాళ్ళ సీఈఓ కూడా ఈ రోజు మీడియా ముందరికి వచ్చి దేశ ప్రజలకు అందరికీ కూడా క్షమాపణ చెప్పి నమస్కారం పెట్టి చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి జరిగినప్పుడు నిన్న కానీ ఈ రోజు కానీ వైసీపీ నేతలు కొన్ని క్వశ్చన్లు వేయడం జరిగింది. ప్రధానమంత్రి మోదీ కానీ లేదా రామ్మోహన్ నాయుడు కానీ ఎవరు కూడా క్షమాపణ చెప్పలేదు అనేటువంటి మాటను కూడా వారు విమర్శించడం జరిగింది. ఏమండి, కాదండి, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ముందరికి వచ్చి హిందీలో మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ లోనే హిందీలో క్వశ్చన్ చేస్తుంటే ఎంత చక్కగా చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు చిన్న నష్టం కలిగిన దేశ ప్రజలకు నేను క్షమించే పరిస్థితి లేదు, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలో, ఆర్థిక సాయం కానివ్వండి, వాళ్ళు ఏ విధంగా నష్టపోయారో వాళ్ళకందరికీ మేము అండగా ఉంటామని చెప్పి ఆయన మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది రామ్మోహన్ నాయుడు గారు. ఇంతకాడికి ప్రజలకు ఇంకేం సమాధానం చెప్పాలండి? మీలాగా దాంకొని తిరిగేటువంటి పరిస్థితి కాదు కదా. మీలాగా దాంకొని తిరిగే పరిస్థితి కాదు రామ్మోహన్ నాయుడు గారు. రైట్, నారాయణ రెడ్డి గారు. కాబట్టి ఈ రోజు మోడీ గారు మీది టర్న్ అయిందండి. నేను ఒక మాట చెప్తాను చూడండి అమ్మా. రామ్మోహన్ నాయుడు గారు అద్భుతమైన వక్త కావచ్చు, మంచి జ్ఞానం ఉండొచ్చు, కానీ పరిపాలనా దక్షత ముఖ్యం. ఏదైనా మిగతా వారి కంటే మీరు అన్నారు ఆర్నాల్డ్ గోస్వామి కానివ్వండి, ప్రధానమంత్రి గారిని ఎవరవనివ్వండి, ఈయన్ని ఒక మంత్రి, ఒక శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖలో ఏదైనా ప్రాబ్లం జరిగితే దానికి బాధ్యత వహించవలసింది రామ్మోహన్ నాయుడు గారే. మీకు ఐడియా ఉందో లేదో, 1960వ దశకంలో రైల్వే మినిస్టర్ గా ఉన్నవారు జస్ట్ ట్రైన్ యాక్సిడెంట్ అవుతేనే రాజీనామా చేసేవారు. ఆ విలువలు, ఆ విశ్వసనీయత ఆ రోజుల్లో రాజకీయ నాయకులకు ఉండేవి. ఈ రామ్మోహన్ రెడ్డి గారికి విలువలు, విశ్వసనీయత ఉన్నదో లేదో నేను మాట్లాడను, కానీ ఒక విషయం మాత్రం వాస్తవం. ఇండిగో కంపెనీ విషయంలో, ఇండిగో యొక్క విమానయాన సంస్థ విషయంలో ఈయన వ్యవహరించిన తీరు కానీ నిజంగా అన్నాడు గోస్వామి గారు అన్న మాట అబద్ధమా? ఒకవేళ నిజంగా పబ్జీ ఆడుకుంటున్నాడో లేకపోతే రీల్స్ చేసుకుంటున్నారో ఎవరికి తెలుస్తుంది? మరి ఈ దేశంలో ఈ యొక్క ఇండిగో సంస్థ నుంచి లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నప్పుడు
కనీసం దానికి రెస్పాండ్ అవ్వాలనే మినిమం నాలెడ్జ్ లేనప్పుడు గొప్ప జ్ఞానం ఉంటే ఏమి లాభం, గొప్ప వక్త అంటే ఏమి లాభం, గొప్ప ఉపన్యాసాలు ఇస్తే ఏమి లాభం? ఆ శాఖను సమర్థవంతంగా నిర్వహించలేనప్పుడు, కానీ ఆ శాఖని ఖచ్చితంగా ఒక పద్ధతిలో నడిపించలేనప్పుడు, ఆ శాఖకి అతను మంత్రిగా ఉండడం కంటే రాజీనామా చేయడం కరెక్టే కదా. దాని రైట్. గురించి కదా. నారాయణ రెడ్డి గారు, మిమ్మల్ని ఒక సూటిగా ఒక మాట్లాడుతాను. గత 2 దశాబ్దాల్లో ఏదన్నా సంఘటన జరిగినప్పుడు రాజీనామా చేసినటువంటి ఒక నాయకుడి పేరు చెప్తారా? గత వీళ్ళ 2 వైసీపీ దశాబ్దాల్లో పార్టీలో ఎంతమంది ఉన్నారు అడగండి. 2 ఒక మాట దశాబ్దాల్లో చెప్పేసి, ఒక మాట దేశవ్యాప్తంగా నేను ఒక వైసీపీనో ఒక టీడీపీనో లేదా ఒక కూటమి సభ్యులను అడగటం లేదు. గత 2 దశాబ్దాల్లో ఏదైతే మీరు చెప్తుంది 1960-70 మధ్య ఉన్నటువంటి సిచ్యువేషన్కి 1980కి 90కి మధ్య ఉన్న సిచ్యువేషన్ తర్వాత 90 నుంచి ఈరోజు 25 దాకా దాదాపు 2.5 దశాబ్దాల్లో ఒక్క నాయకుడి పేరు చెప్పగలమా? నేను ఒక్క మాట చెప్తా అండి. ఈ మధ్య ఇటీవల కాలంలో రాజీనామా చేసే విలువలు కలిగిన రాజకీయ నాయకుల సంఖ్య తగ్గిపోవడం అనేది వాస్తవం. ఎగ్జాక్ట్లీ. దాన్ని నేను కాదనను. కానీ ఒక పెద్ద విమానయాన సంస్థ 60% ఆక్యుపెన్సీ ఉన్న ఇండిగో విమానయాన సంస్థ 62%. నుంచి అవును. ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి ఈ దేశం మొత్తం మీద ప్రయాణికులందరూ ఇబ్బంది కలుగుతున్నప్పుడు కనీసం కన్సర్న్, కనీసం దానికి బాధ్యత వహిస్తూ, కనీసం మీడియా ముందుకు వచ్చి ఆ సమస్య యొక్క పూర్వాపరాలు కానీ, ఆ సమస్యకు ముగింపు ఏ విధంగా పలుకుతామనే విషయాన్ని కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని స్థితిలో రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు అంటే, రామ్మోహన్ నాయుడు గారికి ఆ యొక్క మంత్రిత్వ శాఖ మీద ఆయనకున్న అవగాహన ఏ పార్టీదో కనీసం కురవాడిని అడిగినా సరే అర్థమైపోతూ ఉంటుంది. వాడు గుర్తుపెట్టుకోవాలి, నేను రాజీనామా చెయ్యాలి అని ఎందుకంటున్నామంటే, కనీసం ప్రజల ముందుకు వచ్చి నా వల్ల, నా శాఖ వల్ల, మా పనితీరు వల్ల ఇన్ని లక్షల మంది ప్రయాణికులకు ఇబ్బంది కలిగింది కాబట్టి మమ్మల్ని క్షమించండి, ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకుంటామనే ఒక కనీసం మాట మాట్లాడకుండా, అన్నారు గోస్వామి గారు కూడా ఒక మాట ఎందుకు అన్నారు, ఫోన్ చేస్తే ఈయన కట్ చేస్తే ఆయన ఏం మాట్లాడాడు? కనీస బాధ్యత వహించకుండా, కనీసం నేను మాట్లాడకుండా. ఇందాక అసలు నారాయణ రెడ్డి గారు ఇందాక మీకు మాట చెప్పాను. గోస్వామి గారు కావచ్చు, కళ్యాణ్ కృష్ణకుమార్ కావచ్చు, ఎవరైనా సరే ఒక కాల్ చేసినప్పుడు, ఒక క్రీసిస్లో ఉన్నప్పుడు ఎవరైనా మంత్రికి హోదా కానీ అట్లీస్ట్ ఒక ఆఫీసర్ కూడా ఆన్ చేయరు, ఫోన్ ఆన్ చేయరు. ఈవెన్ వాళ్ళు ఉండేటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు కట్ చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. దాన్ని ఎక్కువ హైలైట్ చేశారు ఆయన. చెప్తాను సార్, ఆర్నాబ్ గోస్వామి ఒక రిపోర్టరే, మన వీధిలో ఉండేటువంటి రిపోర్టర్ కూడా ఒక రిపోర్టరే అండి, కాదంటారా? నేను ఒక మాట చెప్తాను సార్. సమర్థవంతమైన నాయకుడు సమస్యను చూసి పలాయనం చిత్తగించినప్పుడు అతను నాయకుడు ఎందుకు అవుతాడు? మీరు పలాయనం చిత్తగించారని ఎలా? నేను అన్నదే గురుగారు నారాయణ రెడ్డి గారు. నాయకుడు అంటే ఏంటి? క్రైసిస్ ని సమర్థవంతంగా ఎదుర్కొని క్రైసిస్ నుంచి బయట పడవేయగలిగేవాని నాయకుడు అంటాడు. అంతే తప్ప మరి ఆయన ఎందుకు ఎన్నుకున్నారు ప్రజలు? ఆయన ఎందుకు మంత్రిగా నియమించింది ప్రభుత్వం, అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం? సమర్థుడని నమ్మి, ఆ సమర్థత లేనప్పుడు, ఆ మంత్రిత్వ శాఖని నడపలేనప్పుడు, ఆ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉండడం కంటే రాజీనామా చేయడమే బెటర్గా. ఏంటి కుసుమ కుమార్ గారు ఏమంటారు? అదే కదా వైసీపీ కూడా పార్టీ అంటున్నది. నారాయణ రెడ్డి గారు మరి రామ్మోహన్ నాయుడు గారికి జ్ఞానం లేదని చెప్తా ఉన్నారు. జ్ఞానం లేకపోతే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కేంద్రం వరకు పోయే పరిస్థితి లేదు. ఆయన పుట్టినటువంటి కుటుంబము ఎర్రంనాయుడు గారి కొడుకు. ఆయన ఎంతో రాజకీయ అనుభవం కలిగినటువంటి, ఎన్నో ప్రజాసేవలు చేసినటువంటి వ్యక్తి. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు. కాబట్టి అటువంటి వ్యక్తికి జ్ఞానం లేదు, అతను రిజైన్ చేయాలి, ఏం బాధ్యత వహించారు, ప్రజలకు క్షమాపణ చెప్పారా, మీడియా ముందరికి వచ్చారని చెప్పి నారాయణ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఆయన చూడలేదేమో. బ్రహ్మాండంగా ఆయన మీడియా ముందరికి వచ్చారు. ఎవరైతే ఇండిగో సంస్థలకు సంబంధించినటువంటి నష్టపోయినటువంటి ఎంతో మంది ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా మేము న్యాయం చేస్తాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఆయన మీడియా ముందరికి వచ్చి మాట్లాడడం జరిగింది. అదే విధంగా వాళ్ళకి ఎవరైతే నష్టపోయినారో అవన్నీ కూడా వాళ్ళ దగ్గర సమాచారాన్ని సేకరించి ఏ ఒక్కరికి కూడా నష్టం కలగనీయకూడదని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి అన్న రామ్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తి ఈ రోజు మీరు ఈ పొరపాటు జరిగిన మాట వాస్తవమే, ఆయన ఒప్పుకుంటున్నాడు కదా, కానీ ఆ పొరపాటుని ఎలా సవరించుకోవాలని చెప్పి ప్రజల ముందరకు వచ్చి, మీడియా ముందరకు వచ్చి ఆయన చెప్పడం జరుగుతా ఉంది. కానీ రాజీనామా చేయమంటే గతంలో మీరు ఎంతమంది ఎన్ని తప్పులు చేసినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మీ అధినేత కానీ రాజీనామా చేశారని చెప్పి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. రాజీనామా పరిష్కారం కాదండి. ఎవరైతే ఈ రోజు ఇండిగో సంస్థ వల్ల నష్టపోయినారో వాళ్ళకి ఏ విధంగా మనం న్యాయం చేయాలి, ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి, ఆ సంస్థ నుంచి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏమని అని చెప్పి ఒక మంత్రిగా ఆయన బాధ్యత
తీసుకొని అక్కడి నుంచి సమాచారం సేకరించి అలాంటి తప్పు ఇంకొకసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి రామ్మోహన్ నాయుడు గారి పైన ఉంది కాబట్టి అదే పని పైన ఉన్నారు. అదే విధంగా ఈ రోజు ఆయన ఎవరు ఏం పేరండి అతని పేరు, మినిస్టర్ గారి పేరు ఆర్నాబ్ గోస్వామి గారు మాట్లాడినటువంటి మాటల్ని ఖండిస్తూ సోషల్ మీడియాని విపరీతంగా ట్రోల్ చేయడము ఖండిస్తున్నామని చెప్పి ఒక ప్రధానమంత్రిగా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారు చేసిన తప్పేంటో చెప్పండి. ఆయన ఏమన్నా ఇండిగో సంస్థని చెప్పి సరిగా పనిచేయద్దని ఏమైనా చెప్పాడా, లేదంటే ఆయనకి ఏమైనా ఆదాయం ఉందా ఆ సంస్థలో, లేకపోతే ఆయన ఏమన్నా ఈ రోజు రాష్ట్ర ప్రజల పక్షాన దేశ ప్రజల పక్షాన లేడని చెప్తున్నారా మీరు? కానీ ఒక ఇంత మంచి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తిని, ఇంత చురుగ్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి, ఒక యంగర్ నాయకుడిని ఈ రోజు ఈ విధంగా మాట్లాడము కరెక్ట్ కాదండి నారాయణ రెడ్డి గారు. కుసుమ్ కుమార్ గారు ఇక్కడ మాట చెప్పండి. టీవీ డిబేట్ లో పాల్గొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, మీరు ఎందుకు పారిపోయారు అన్నట్టు మాట, అంటే పారిపోయారు అన్నట్టు మాట వాడలేదు కానీ సమాధానం సరిగ్గా చెప్పడానికి ప్రిపేర్డ్గా ఉండండి అనే మాటని ఈరోజు సీఎం గారు డైరెక్ట్గా చెప్పడం జరిగింది టీడీపీ నేతలకి. అదేవిధంగా ఎవరైతే ఈ డిబేట్స్లో పాల్గొంటారో పర్టికులర్గా వాళ్ళకి సూచించడం జరిగింది. ఒక టీంకి ఒక మీటింగ్కి వెళ్ళేటప్పుడు, అంటే ఏదైతే ఒక టీవీ డిబేట్లోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రిపేర్డ్గా ఉండాలనేటువంటి సూచన కూడా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు టీడీపీ నేతలు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పడంలో విఫలమయ్యారనొచ్చు. ఓకే, రామ్మోహన్ నాయుడు గారి పరిస్థితి పక్కన పెట్టండి. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం, నారాయణ రెడ్డి గారు అన్నారు, మీరు చెప్పారు, నేను కూడా నాకు ఒక డౌట్ని మీకు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఒక మంత్రిగా వారు ఆ టైంలో సమాధానం చెప్పే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, ఫోన్ ఆన్సర్ చేయలేదు అనడమని నా వరకు కూడా ఒక జర్నలిస్ట్గా నాకు ఒక తప్పులా కనిపించింది ఆర్నాబ్ గోస్వామికి సంబంధించినంత వరకు. బట్ నాకు ఇప్పుడు ఏదైతే సీఎం గారు సూచించినటువంటి విషయాన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? మీరు చాలా డిబేట్లో పాల్గొంటారు, మంచి స్పోక్స్ పర్సన్ మీరు కూడా. ఏమండి ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి పార్టీ. చాలా సార్లు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు యువతకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, మధ్యతరగతి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అందరికీ కూడా ఒక క్లాసులు పెట్టి ఆయన క్లాసులు చెప్పేవారు అనమాట చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లో మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనం హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఇలాంటి మీటింగ్స్ జరిపి గీత దాటి ఎవరు మాట్లాడినా మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. మన పార్టీలో చాలా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి పార్టీ అండి తెలుగుదేశం పార్టీ. అటువంటి మాటలే మాడాలి. మీడియా ముందర మీడియా కానీ ఏ ఒక్కరో ఇద్దరు తప్పు చేసినా కూడా మా పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అటువంటి పార్టీ ఇది మాది, ఒక కుటుంబ పార్టీ. ఈ రోజు ఒక కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే ఏ విధంగా మన తల్లిదండ్రులు ప్లీజ్ చెప్పండి. కుటుంబం ఏ విధంగా తప్పు చేస్తే, మన కుటుంబంలో ఎవరైనా చిన్నపిల్లలు తప్పు చేస్తే మన తల్లిదండ్రులు ఏ విధంగా మనము దబాయించి వాళ్ళ క్రమశిక్షణ పద్ధతిలో తీర్చిదిద్దుతాము, అదే విధంగా తెలుగుదేశం పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా క్రమశిక్షణతో ఉండాలి. గీత దాటి మాట్లాడకూడదు, ఎవరు కూడా తప్పుడు మాటలు మాట్లాడకూడదు, రౌడీ మాటలు మాట్లాడకూడదు, అక్రమ మాటలు మాట్లాడకూడదు, మనం 10 మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి అని చెప్పి తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారండి. కాబట్టి మేము ఆయన ఎప్పుడప్పుడు హెచ్చరిస్తా ఉంటాడు మమ్మల్ని. ఎందుకంటే ఎవరైతే మీడియా ముందరికి వెళ్తున్నారో వాళ్ళు కూడా ఎవరు కూడా అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, ముఖ్యంగా మహిళల గురించి కించపరిచే విధంగా మాట్లాడకూడదు, ఎస్సీల గురించి కించపరిచే విధంగా మాట్లాడకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు. కాబట్టి అందులో భాగంగానే చెప్పడం జరిగిందండి, మీడియా ముందరికి వచ్చి క్రమశిక్షణతో మాట్లాడాలని. అంతకు మించి ఇంకేం లేదు. మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, చిన్న కార్యకర్త కానించి పెద్ద నాయకుల వరకు కూడా గీత దాటి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. చాలా క్రమశిక్షణతో మేము మాట్లాడతాము. ఎప్పుడు కూడా దుర్భిషలాడేటటువంటి చరిత్ర మా తెలుగుదేశం పార్టీలో లేదండి. రైట్ అండి. ఇక్కడ కుసుమ్ కుమార్ గారు మీరే ఇంకొక మాట చెప్పాలి దీనికి సంబంధించి. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి హెడ్లైన్స్ చూస్తే తూర్పు తీరం ఐటీ సంబరం అనేటువంటి వార్త ఒకటి క్యారీ చేయడం జరిగింది. నేటి విశాఖలో కాగ్నిజెంట్ తొలి అడుగు. ఈరోజు అక్కడ టెంపరీ భవనాన్ని స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా శాశ్వత భవనానికి సంబంధించినటువంటి దానికి సీఎం శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఒకదానికి లోకేష్ ప్రారంభోత్సవం చేస్తే రెండోది సీఎం చేయనున్నారు. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? త్వరలో విశాఖపట్నం ఎలా ఉండబోతుందంటారు? ఒక కంపెనీల హబ్గా తయారు కాబోతా ఉందండి విశాఖపట్నం. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద సిటీ ఏదైనా ఉంది అంటే అది విశాఖపట్నమే అండి. విశాఖపట్నము పోర్టుకు సంబంధించి కానీ, ఎయిర్ ఫోర్సెస్ కి సంబంధించినట్టు కానీ అన్ని సౌకర్యాలు కలిగినటువంటి విశాఖపట్నాన్ని అక్కడ కంపెనీలు తీసుకొని వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే కనుక మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఈ రోజు అబ్బా కొడుకులు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు తపన పడతా ఉన్నారు. దీనికి సంబంధించి మేము ఎన్డీఏ గవర్నమెంట్ లో మేము భాగస్వామ్యులుగా ఉన్నాం కాబట్టి మోడీ గారు కూడా సహకరించి
ఈ యొక్క రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావాలి, ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మోడీ గారు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. వారి సహాయ సహకారాలతో మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, వైజాగ్ లో కంపెనీలు పెట్టాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలి, మన రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతోటే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎందుకంటే గతంలో ఉన్న పరిశ్రమలు తరిగికొట్టారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది వస్తున్నారు. కాబట్టి వాళ్ళని రానివ్వకుండా చేయాలి అని చెప్పి కుయుక్తులు పొందుతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారండి. 18 నెలల కాలంలో ఎంత శ్రమపడి మరి 75 సంవత్సరాల వ్యక్తి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత శ్రమిస్తా ఉన్నారు వీళ్ళకి తెలియదా అండి? కానీ ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులుగా వీళ్ళ కళ్ళు లేని వాళ్ళు అయిపోయినట్లు అనిపిస్తా ఉంది. కానీ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. మంచి సుపరిపాలన రాష్ట్రానికి అందిస్తా ఉన్నారు ఎన్డీఏ గవర్నమెంట్. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం మాకు కావాలి. తొందరలో స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ స్థాయి నుంచి అందరూ కూడా ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ కి పట్టం కట్టాలనేటువంటి ఆలోచనతో, కాబట్టి రాష్ట్రంలో ఎన్నో ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చి ముఖ్యంగా విశాఖపట్నాన్ని పెద్ద కంపెనీలుగా తీర్చిదిద్ది అక్కడ ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నానండి. రైట్. నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పండి. గతంలో లోకేష్ గారిని మేము డైరెక్ట్గా నేను కలిసినప్పుడు నేను అడిగిన ప్రశ్నకి సమాధానంగా డిసెంబర్లో ఖచ్చితంగా మొట్టమొదటి కంపెనీకి సంబంధించినటువంటి శంకుస్థాపన జరుగుతాయి, ప్రారంభం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఆల్మోస్ట్ ఈరోజు డిసెంబర్ 10వ తారీఖులో 11, 12 తారీఖుల్లోనే ఆయన ప్రారంభించడం జరుగుతుంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? మీరు అన్నట్టుగా ఇందాక మీరు ఒక విమర్శ చేయడం జరిగింది, అభివృద్ధి మనకు కనపడటం లేదు అనేటువంటి మాట. దీన్ని అభివృద్ధి తొలి అడుగుగా వాళ్ళు చెప్తున్నారు. ఈ తొలి అడుగు ముందుకు వెళ్తుంది అంటారా? మీరేమంటారు? మీ దృష్టిలో ఏమంటారు కాగ్నిజెంట్ ఇనాగరేషన్? అన్న, ఒకటి, విశాఖపట్నాన్ని ఒక బ్రాండ్ గా, ఆంధ్రప్రదేశ్ ఒక బ్రాండ్ గా, అది పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ కావచ్చు, అన్నిటికి కూడా ఒక బ్రాండ్ గా చేయాలనే ఉద్దేశంతోనే మేము 3 రాజధానులు అనే పాలసీని తీసుకుని విశాఖపట్నంలో మేము ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఓకే. ఎందుకంటే భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన అభివృద్ధి చెంది అభివృద్ధికి అవకాశం ఉన్న పట్టణాల్లో మొదటి 10 స్థానాల్లో ఉన్న పట్టణం విశాఖపట్నం. ఆ విశాఖపట్నం సిటీని ఒక ఐకాన్ సిటీగా, ఆంధ్రప్రదేశ్ ఒక బ్రాండ్ గా తయారు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళలో కన్నది వాస్తవం. అక్కడ అనేక పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేసి పెట్టుబడిలో కూడా మేము సఫలీకృతం అయ్యాం. అక్కడ ఒక ప్యాలెస్ ని కూడా, అంటే దాని యొక్క బ్రాండ్ గా, అంటే రేపు విదేశీయులు కావచ్చు, విదేశీ డెలిగేట్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తే దాన్ని ఒక విశాఖపట్నం ఒక బ్రాండ్ గా తయారు చేయడానికి మేము అక్కడ ఒక పెద్ద పక్క బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. దాన్ని ఈ తెలుగుదేశం వారు ఆ రోజుల్లో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సొంత బిల్డింగ్ కట్టుకున్నట్టు దాని మీద అవాకులు చవాకులు మాట్లాడి ఒక విశాఖపట్నం యొక్క బ్రాండ్ ని తగ్గించడం కోసం ప్రయత్నం జరిగింది వాస్తవం. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొట్టమొదటిగా తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేసింది. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన చేసింది. మీకు ఢిల్లీలో డిఐపిపి అనే ఒక సంస్థ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అనే ఒక సంస్థ ఉంటుంది. మీరు ఆ సంస్థ యొక్క రిపోర్ట్ తీసుకోండి. ఆ రిపోర్ట్ ప్రకారం ఏ ప్రభుత్వంలో విదేశీ పెట్టుబడులు, ఎఫ్డిఐలు కానీ, ఎఫ్ఐఐలు కానీ, స్వదేశీ పెట్టుబడులు కానీ ఏ ప్రభుత్వంలో వచ్చే మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే ఈ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వేగవంతమైంది. కోవిడ్ లాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా, 2 సంవత్సరాల పరిపాలన స్తంభించినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు పెట్టింది. పోర్టుల నిర్మాణం అవ్వచ్చు, హార్బర్ల నిర్మాణం కావచ్చు, మెడికల్ కాలేజీల నిర్మాణం కావచ్చు, అన్ని రంగాలలో కూడా పెట్టుబడుల్ని పెట్టి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు విశాఖపట్నంలో లోకేష్ గారు ఈ యొక్క శంకుస్థాపన చేయడం లేదా దాన్ని ప్రారంభోత్సవం చేయడం మంచిదే. ఎందుకంటే ఒక రాష్ట్రం అభివృద్ధి పదంలోకి పోతే దాన్ని ఖచ్చితంగా హర్షించవలసిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద కూడా ఉంటుంది. నేను ఒకటే చెప్తా, అది లోకేష్ బాబు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారు మాటలకే పరిమితం కాకుండా చేతల రూపంలో అభివృద్ధి చూపించాలి. కేవలం మీడియాలో వార్తలు రావడం కోసం, యువతను మోసం చేసి డైవర్ట్ చేయడం కోసం, ఒక అబద్ధాలు చెప్పి ఆశలు ప్రేరేపించడం కోసం కాకుండా
వాస్తవ పరిస్థితుల్లో 2014-19 మధ్య అనేక ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి ఒక ఉద్యోగం కూడా కల్పించలేని పరిస్థితిలో తెలుగుదేశం ఎలాగుందో ఈ రోజు కూడా అదే పరిస్థితి కానీ తీసుకొచ్చినట్లయితే 2029లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. రైట్, నేనైతే మాత్రం చెప్పండి. 100% ఒకటి చెప్తూ ఉన్నా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని అనేక పెట్టుబడులు తీసుకురావడానికి ఏదైతే బేసం వేసి సఫలీకృతం అయ్యాడో ఆ సఫలీకృతమైన అభివృద్ధిని ముందుకు రావాల్సిన బాధ్యత తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుకుంటది. ఈ ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది చూద్దాం. ఒక 6 నెలల కాలంలో వేచి చూసినట్లయితే ఐదర్ సక్సెస్ ఆర్ నాట్ అనేది మనకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. రైట్, నేనైతే మాత్రం చెప్పండి. ఈ కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితం అవుద్దేమో అని నేను ఆలోచిస్తూ ఉన్నా, నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్, ఏమండి కుసుమ్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, అది సంక్షేమం అనండి అభివృద్ధి అవడం కోసం ఎలాగైతే పనిచేశాడో అలాంటి పనితీరు కానీ కనపడినట్లయితే అన్ని పార్టీ వాళ్ళు కూడా హర్షిస్తారని నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నా. రైట్, కుసుమ్ కుమార్ గారు విన్నారు కదా, వారి పర్సనల్ అభిప్రాయం అని కూడా చెప్పడం జరిగింది. ఇది ముందుకు వెళ్తుందా వెళదా అనేది ఒక డౌట్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఆయన మొత్తం చెప్పినటువంటి విషయాల్లో వెల్కమ్ చేస్తూనే జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఒక పార్టీ నాయకుడిగా అన్ని పార్టీలు వెల్కమ్ చేయాలని చెప్తూనే వారు ఒక డౌట్ని ఎక్స్ప్రెస్ చేశారు. కొద్ది రోజులు అయితే కానీ అసలు విషయం బయటపడదు అంటున్నారు. ఏమంటారు మీరు దానికి, ఏమంటారు? అంటే నిరంతరము ప్రజల గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి అండి చంద్రబాబు నాయుడు గారు. అపదపూరితమైనటువంటి మాటలు మీడియా ముందర మాట్లాడి కాలయాపన చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదండి. ఎందుకంటే అలాంటి వ్యక్తి అయి ఉండి ఆయన మాట పైన నిలకడలేని వ్యక్తిగా ఉండింటే ఈ రోజు 4 సార్లు ఆయన రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిని చేసుకొని ఉండలేరు. కాబట్టి ఈ రోజు ఏదో చిన్న వయసులే, ఏదో అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడులే అనేటటువంటి వ్యక్తి కాదండి చంద్రబాబు నాయుడు గారు. ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి. రాష్ట్రం విడిపోయింది, మన రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధి కావాలి, అందరూ యువతకు ఉద్యోగాలు కల్పిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మనం ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతామనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి 100% ఉంది. కాలయాపన చేసేటటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ఆయన కింద ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ బాబు గారిని కానివ్వండి, వాళ్ళని కూడా పరుగులెత్తిస్తున్నారు, వాళ్ళను కూడా పనిచేసే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళ శాఖల వాళ్ళందరూ కూడా చాలా పనితీరు చాలా బాగుందని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో రాబోయే రోజుల్లో ఇంకేదో జరుగుతుంది, వీళ్ళకి సరైన మాట మీద నిలబడుకునే వాళ్ళు కాదు, మరి 18 నెలల్లో వాళ్ళు ఏం చేశారు, ఇంకేమి చేయబోతారు, ఎక్కడ కంపెనీలు తీసుకొచ్చారన్నారు. కానీ కొత్త కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తున్నారు, కానీ ఉన్న కంపెనీలు పోగొట్టే ప్రయత్నం మాత్రం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ చేయలేదండి. కానీ వీళ్ళు ఈ రోజు గతంలో చేసినటువంటి పరిస్థితులు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ రోజు ఎవరిని కదిలిచ్చినా కూడా మీకు ఏ గవర్నమెంట్ బాగుంది అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే మాకు బాగుందని చెప్పి చాలా మంది యువత అందరూ కూడా ఈ రోజు కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీడియా ముందు కానీ ప్రజలకు ఇచ్చినారో, హామీలు ఇచ్చినారో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయడం లక్ష్యంతో ఈ రోజు ఆయన ఉన్నారు. కాబట్టి ఆయన క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నానండి. ఎందుకంటే మీకు ఒకసారి అవకాశం ఇచ్చారు, మీరు సరైన దారిలో మీరు నడవలేదని చెప్పి మీరు ప్రజలు శిక్ష చేశారు. కనీసం అసెంబ్లీకి రారు వీళ్ళు, అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడరు. కానీ ఈ రోజు ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరించే వాళ్ళలాగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు నమ్ముతారండి? ఒకసారి అవకాశం ఇచ్చారు, యువతంతా ఆయన వెంటనే నడిచారు. కానీ ఈ రోజు అతనికే దిక్కులేదు, అతని జైలు పాలయ్యారని చెప్పి, అతనే ఆర్థిక నేరగాడని చెప్పి ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తిని ఆయన వెంట మనం నడిస్తే మన యువత యొక్క భవిష్యత్తు పాడవుతుందని చెప్పి రాష్ట్ర యువతంతా కూడా తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఉన్నత చదువులు చదువుకొని లోకేష్ బాబు గారు విదేశాలలో మళ్ళీ రాష్ట్రానికి వచ్చి కొద్ది రోజులు పార్టీకి పనిచేసి లోటుపాట్లు ఏమున్నాయని తెలుసుకొని ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి ఒకసారి పడి లేచినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు. కాబట్టి ఈ రోజు లోకేష్ బాబు గారి నాయకత్వంలో యువతంతా కనుక మనం ఉన్నట్లయితే కనుక మనం ఖచ్చితంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మన ప్రతి కుటుంబంలో మనకు ఉద్యోగాలు వస్తాయి, మనం అందరం కూడా కుటుంబాలను బాగుపరుచుకుంటామని చెప్పి యువతంతా అనుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా రాష్ట్ర యువత నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళకి న్యాయం చేయాలనేటటువంటి ఆలోచనతో ఈ రోజు లోకేష్ బాబు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కేంద్రంలో కానివ్వండి ప్రధానమంత్రి గారు కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకున్నటువంటి పరిధిలో మేము మళ్ళా ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు మేము ఏం చేస్తామో తలెత్తుకొని చూపిస్తూ ప్రజల ముందుకు వెళ్తాము. మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఎలాంటి అపోహలకు ఉండకూడదని చెప్పి నేను ఆశిస్తా ఉన్నానండి. రైట్ అండి. సార్ ఒక మాట చెప్పండి, కొత్త టాపిక్ మళ్ళీ డైవర్ట్ అయినటువంటి టాపిక్ కానీ ఇంపార్టెంట్ టాపిక్ని కుసుమ్ కుమార్ గారు లేవనెత్తారు. అసెంబ్లీకి వెళ్లకుండా అనేటువంటి మాటను చెప్తున్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా విమర్శలు చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు. సో ఎన్నికైనటువంటి నాయకులు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోవడాన్ని
టీడీపీ నేతలు తప్పడమే కాదు, ఎవరైతే ఎంపిక చేసుకున్నటువంటి ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకని దాన్ని అవాయిడ్ చేస్తూ వస్తున్నారు? ఒకటేనా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి చాలా కీలకమైన రోల్ ఉంటుంది. ప్రతిపక్షం వల్ల అధికార పక్షం సరియైన పాలనని అందిస్తుంది, జవాబుదారీతనం గల పాలన అందిస్తుంది. ప్రతిపక్షం ప్రశ్నించడం వల్ల ఏదైతే అధికార పక్షం ఉందో అది తప్పులుంటే సరి చేసుకుని ప్రజల మన్నన పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుని ప్రత్యక్ష ప్రసారాలు వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఏం జరుగుతుంది, వాళ్ళ నాయకుడు అసెంబ్లీలో ఆ నియోజకవర్గం గురించి ఏం మాట్లాడుతున్నాడు, ప్రజల భవిష్యత్తు గురించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు అనే దాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. అవును. ఈ రోజుని అసెంబ్లీకి పోయిన తర్వాత కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, ఈరోజు నేను ఆ పార్టీ ఈ పార్టీ అని కూడా మాట్లాడను. వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతున్న వీళ్ళ భాష, మాట్లాడుతున్న వీళ్ళ బాడీ లాంగ్వేజ్ అసలు ఏ సంకేతాన్ని ఇస్తుంది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వాళ్ళు మాట్లాడే తీరు? ఎందుకంటే సాధారణంగా అది రాజకీయ నాయకులు కావచ్చు, సినిమాటలు కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ ఐకాన్స్, సెలబ్రిటీస్ యొక్క బిహేవియర్ను చూసి మిగతా వారి యొక్క బిహేవియర్ను కూడా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీరు అసెంబ్లీలో మాట్లాడుతున్న భాష కానీ, అసెంబ్లీలో చేస్తున్న వ్యవహారాలు కానీ చూస్తూ ఉంటే ప్రజలకి చాలా ఏభావంగా ఉంటుంది. ఒకటి. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రాబ్లం కూడా చెప్తాను నేను. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వకపోవడం ఒకటి. రెండు, ప్రతిపక్ష నేతగా ఎప్పుడైతే హోదా ఇవ్వలేదో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరైన తర్వాత కూడా కనీసం ఆయనకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా, అంటే ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చిన తర్వాత కనీసం ఆయనకి ఇంత టైం మాట్లాడే అవకాశం ఇవ్వాలి. దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆ నిబంధనల ప్రకారం అధికార కూటమిని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అధికార కూటమి చేస్తున్న తప్పుల్ని కానీ దేన్నైనా సరే వారు నిలదీసే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ఎప్పుడైతే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదో వాళ్ళకి నిలదీసే పరిస్థితి వచ్చినప్పుడు వారికి టైం ఇవ్వకుండా, మాట్లాడనీయకుండా ఓన్లీ వేల వెర్షన్నే ప్రజలకు వినిపించి ప్రతిపక్షం మీరు ఏదైతే వైసీపీ ప్రజాప్రతినిధులు వెళ్ళకపోతే సంపూర్ణంగా వారి గొంతే వినిపిస్తుంది కదా సార్. ఒకటి, వారు వెళ్ళిన తర్వాత కూడా వారి గొంతును నొక్కేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు, ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఒక నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడతలే, వాస్తవంగా ఒకటి చెప్తూ ఉన్నా, ప్రజలు ప్రతిదాన్ని గమనిస్తూ ఉన్నారు. ఏ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పిస్తే వీళ్ళకి వచ్చే నష్టం ఏమిటండి? అది ప్రతిపక్ష నాయకుడు అమ్మా, ప్రజలే ఇచ్చారు. ఒకటి గుర్తుపెట్టుకోండి తల్లి. అమ్మా, నేను ఒక మాట చెప్తా. కుసుమ్ కుమార్ గారు, ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పించి ఆయన మాట్లాడే తీరుని కానీ, ఆయన ప్రశ్నించే తీరుని కానీ మీరు గమనించుకుని, ఒకవేళ మీరు ఏదైనా మీరు చేస్తున్న తప్పుల్ని మీరు సరిదిద్దుకున్నట్లయితే మరొక 5 సంవత్సరాలు మీరే ప్రభుత్వంలో ఉంటారు తల్లి. అది గుర్తుపెట్టుకోవాలి మీ విషయాన్ని. ఈ రోజుని మీరు వాస్తవంగా మనం డిబేట్కి వచ్చాం కాబట్టి మన పార్టీలు మనం ఖచ్చితంగా కాపాడుకునే మాటలు మాట్లాడుతాం. కానీ వాస్తవంగా మీరు ప్రజల్లోకి పోండి, క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క పరిస్థితులను చూడండి. మీరు సూపర్ 6 అని ప్రవేశపెట్టారు. ఏదో పథకాలను లాంచ్ చేయడం ముఖ్యం కాదు. శాచ్యురేషన్ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఏదైనా ఒక పథకాన్ని ప్రవేశపెట్టామంటే ఆ పథకాన్ని సాచ్యురేషన్ పద్ధతిలో చివరి మనిషికి కూడా ఆ పథకాన్ని అందించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. సంక్షేమ ప్రభుత్వం. సంక్షేమం అంటే ఏమిటో ప్రజలందరూ రుచి చూశారు. ఈ రోజున మీరు సూపర్ 6 ప్రవేశపెట్టి ఏదో పథకాన్ని నారాయణ రెడ్డి గారు మీ మాటని మీరు అంగీకరించండి. మీరు ఇన్ని పనులు చేసిందే మీకు ప్రజలు ఎందుకు వ్యతిరేక భావన మొదలైంది అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. రైట్, వ్యతిరేకత మొదలైంది. మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అబ్జర్వ్ చేయండి, మీ నాయకులకి వెళ్ళి అబ్జర్వ్ చేయండి. నేను కాకమున్న మీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక 60 మంది ఎమ్మెల్యేని పిలిచి క్రాస్ స్పీకర్ అని కూడా బయట కనబడ్డది. ఎందుకంటే మీరు సరిగా పనిచేయక మీ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని కూడా చంద్రబాబు నాయుడు గారు క్రాస్ స్పీకర్ అనే విషయం కూడా బయటకు వచ్చింది. ఎందుకు క్రాస్ స్పీకరు? ప్రజల్లోకి పోవటం లేదు, ప్రజల పరిస్థితులు పట్టించుకోవటం లేదు. కేవలం మట్టి ఏది
ఈ బెల్ట్ షాపులు ఇవన్నీ కండక్ట్ చేసుకోవడం, ఆర్థిక విషయాల మీద దృష్టి పెడుతున్నారు తప్ప ప్రజల మీద దృష్టి పెట్టకపోతే ఏ విధంగా ప్రభుత్వం పరిపాలన సాగిద్దామా ఒకసారి ఆలోచించండి మీరు. రైట్, ఒక్క నిమిషం నారాయణ రెడ్డి గారు. కుసుమ కుమార్ గారు చెప్పండి. డైరెక్ట్గా నారాయణ రెడ్డి గారు ఒక విషయాన్ని చెప్తున్నారు, వ్యతిరేకత మొదలైంది, గ్రౌండ్ రియాలిటీని మీరు పరిశీలించుకొని ఇది ఒక సున్నితమైన హెచ్చరికలాగా కూడా తీసుకోవచ్చు. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? అన్న, ఈరోజు పులివెందుల ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు జగన్ రెడ్డిని. అన్న, ఒక జడ్పీటీసీ లోకల్ బాడీలో మనం ఓడిపోయాము, మన పరిస్థితి ఏందన్నా? ఒక్కసారి పులివెందుల ప్రజల వైపు నువ్వు చూడు, తర్వాత రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తూ ఫస్ట్ మన పులివెందుల ప్రజల్ని ఒక అసెంబ్లీ నాయకుడిగా మిమ్మల్ని ఎన్నుకున్నారు. ముందు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇక్కడ ఎందుకు ఏం జరుగుతా ఉంది లోకల్ గా అని చెప్పి ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి జగన్ రెడ్డి గారు. కాబట్టి ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి మా మాటల గురించి, మా హావభావాల గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నారే, గతంలో రోజా చేసిన మాటలు ఏంటి, ఆయా మా హావభావాలు ఏంటి అన్నా? ఇది అసెంబ్లీలో కానివ్వండి, బయట కానివ్వండి, ఎంత అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడిందో ఏ రోజైనా సరే నోరెత్తి ఒక్క మాటైనా అలా మాట్లాడకూడదని చెప్పి జగన్ రెడ్డి ఏ రోజైనా ఆమెని మందలించినటువంటి తీరు ఎక్కడైనా ఉందా? మరి అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి మాటలు, హావభావాల గురించి మీ దగ్గర నేర్చుకున్న పరిస్థితుల్లో మేమున్నామా? కాబట్టి ఈ రోజు పులివెందుల ప్రజలకు న్యాయం చేయమని చెప్పండి చాలు. ఎందుకు జడ్పీటీసీ ఓడిపోయినారు మీరు? ఈ రోజు ఎందుకు ఓడిపోయినారన్నా? మీరు కరెక్ట్ గా మీరు అభివృద్ధి చేసి ఉంటే, ప్రజల ముందే తలెత్తుకొని పోయి ఉంటే పులివెందుల ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓటమి పాలు చూపించారో చెప్పండి నాకు. కాబట్టి రాష్ట్ర ప్రజల గురించి ఏం ఉద్ధరిస్తారు మీరు? ఒక మాట కుసుమ కుమార్ గారు యాక్చువల్గా అంటే నారాయణ రెడ్డి గారు చేసినటువంటి విమర్శని ఒకసారి గమనించండి. వ్యతిరేకత గ్రౌండ్ రియాలిటీలో మొదలైంది అనేటువంటి మాటనే వారు సున్నితమైన హెచ్చరిక అని ఆయన క్లియర్గా ఒక మాట క్లారిటీగా ఇచ్చారు. సో నేను అనేది వ్యతిరేకత నిజంగా మొదలైందా? అలా వ్యతిరేకత మొదలైంటే మన ఒంటిమిట్లో మేము ఎందుకు గెలిచాము? అది క్షేత్రస్థాయి జడ్పీటీసీ అంటే గ్రామ స్థాయిలో వేసే ఓట్లే కదా అవి. పులివెందుల్లో మేము జడ్పీటీసీ మేము ఎందుకు గెలిచామన్నా? రేపు లోకల్ బాడీస్, మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులు మొత్తం అన్ని స్థానాలు కూడా మేమే కైవసం చేసుకుంటాం. ఎందుకంటే మా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. మేము క్షేత్రస్థాయిలో వీళ్ళేదో భ్రమపడుతా ఉన్నారు, క్షేత్రస్థాయిలో వీళ్ళపైన వ్యతిరేకత ఉందని చెప్పి. క్షేత్రస్థాయిలో ఏమీ వ్యతిరేక లేదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ రోజు లోకేష్ బాబు గారు గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయిలో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలని చెప్పి ఈ రోజు ఆయన తపన పడుతా ఉన్నారు. మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని చెప్పి ఈ రోజు ఆయన పవన్ కళ్యాణ్ గారు తపన పడుతా ఉన్నారు. కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా అభివృద్ధి బాటలో ఈ రోజు మొదలు పెడతా ఉన్నారు. పరిగెడతా ఉంది అభివృద్ధి. కాబట్టి ఈ రోజు క్షేత్రస్థాయి అంటే ఏంటంటే గ్రామ పంచాయతీలు, గ్రామ స్థాయి అంటే క్షేత్రస్థాయి అంటే ఎక్కడ మీకు అభివృద్ధి ఎక్కడ వెనుకబడిందో చెప్పండి. మీకు ఈ రోజు గ్రామాలకు పోవాలంటే గతంలో నారా లోకేష్ బాబు గారు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి. గత 5 సంవత్సరాలలో మీరు వచ్చిన తర్వాత అవన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా గుంతలు మిట్టలు రోడ్లు అవన్నీ కూడా మరమ్మతులు చేస్తా ఉన్నారు. ఈ రోజు కొత్త రోడ్లు వేసే దగ్గర కొత్త రోడ్లు వేస్తున్నారు. ఇంకెక్కడన్నా మీకు వ్యతిరేకత ఉండేది? దేనికి వ్యతిరేకత ఉంది చెప్పండి ప్రభుత్వం పైన ప్రజలకి? కుసుమ కుమార్ గారు, నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది. మంత్రులను నిన్న సీఎం గారు కూడా క్లాస్ స్పీకర్ అనేటువంటి మాట చెప్తున్నారు. మంత్రులు కదా, చంద్రబాబు నాయుడు గారు మంత్రులకో, కార్యకర్తలకో, లేకుంటే చిన్న స్థాయి లీడర్లకో, పెద్దవాళ్లకు మంత్రులని లేదు. ఆయనకు అందరూ సమానులే. అందరూ కూడా ఆయన ప్రభుత్వంలో, ఆయన గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రజల దగ్గర ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజా సమస్యలు తీర్చని చెప్పి ఆయన మామూలుగా ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఏ మీటింగ్ పెట్టినా గానీ, ఏ సమావేశం జరిపినా గానీ ఆ సమావేశంలో ఖచ్చితంగా చెప్తా ఉంటారు. ఓకే, రైట్ సార్, చెప్పండి నారాయణ రెడ్డి గారు. ఒక మాట చెప్తానండి. ఈ కూటమి ప్రభుత్వం ఎంత ఫెయిల్ అయింది అనేది చెప్తాను ఒక మాట. అమ్మ తను మాట్లాడే దాన్ని డిఫైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఉన్న ప్రాబ్లం నేను చెప్పాను ఆమెకి. ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి ఈ రోజుని ఆంధ్రప్రదేశ్లో 8 నెలల అయింది గవర్నమెంట్ వచ్చి. ఈ రోజు వరకు కొత్త వితంతు పెన్షన్ కానీ, కొత్త ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, కొత్త వికలాంగ పెన్షన్ కానీ ఇచ్చారా మీరు? ఒకటి. 2 4,000, 6,000. వినండి ప్లీజ్. నేను మీరు మాట్లాడినప్పుడు ఒక మాట కూడా మాట్లాడు. నేను చాలా మర్యాద పూర్వకంగా మాట్లాడతాను, అసలు ఎక్కడ తేడా మాట్లాడదాం. 2ది, ఈ 8 నెలల కాలంలో చాలా అతివృష్టి చూసాం, చాలా అనావృష్టిలు కూడా చూసాం. ఒక్క పంటకి గిట్టుబాటు ధర కల్పించారా? అరటి రైతు అవనివ్వండి, పసుపు రైతు అవనివ్వండి, మామిడి రైతు అవనివ్వండి, వరి రైతు అవనివ్వండి, ఏ రైతుకైనా మీరు గిట్టుబాటు ధర కల్పించారా?
ఈ సంవత్సరంలో చాలా వర్షపాతం వచ్చి, చాలా తుఫాన్లు వచ్చి, చాలా పంట నష్టం జరిగింది. ఏదైనా పంట నష్టానికి మీరు పరిహారం ఇప్పటి వరకు ఇచ్చారా? ఇన్పుట్ సబ్సిడీ మీరు ఇచ్చారా? ఏదైనా ఇన్సూరెన్స్ మీరు ఇచ్చారా? ఒక్కొక్క ఎకరానికి 600 నుంచి 700 రూపాయలు మీరు ఇన్సూరెన్స్ డబ్బు కట్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ₹1 కడితే చాలు ఇన్సూరెన్స్. వారందరికీ కూడా పంట నష్టం జరిగినట్లయితే, ఏదైనా వైపరీత్యం వచ్చి, విపత్తు వచ్చి పంట నష్టం కలిగినట్లయితే 3 నెలల కాలం లోపులోనే వారికి మేము ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. పంట నష్టానికి తగిన మూల్యం చెల్లించడం జరిగింది. ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు రైతుకి ఏదైనా మేలు జరిగిందా? ఒక పెన్షన్, కొత్త పెన్షన్ మీరు ఇచ్చి. ఇంకో మూడో క్వశ్చన్, సంపద సృష్టిస్తాను అని అన్నారు. అంటే అప్పులు చేసి సంపద సృష్టిస్తున్నారా? ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరంలో జిఎస్టీ ఎందుకు తగ్గిపోయింది అంటే, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర ఈ యొక్క మనీ మారకం తగ్గిపోయింది, మనీ ఫ్లో తగ్గిపోయింది. మనీ ఫ్లో ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆటోమేటిక్గా జిఎస్టీ తగ్గిపోద్ది. జిఎస్టీ మనీ ఫ్లో ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆటోమేటిక్గా వార్షిక ఆదాయం తగ్గిపోద్ది, తలసరి ఆదాయం తగ్గిపోద్ది, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు పెరిగిపోద్ది, రెవెన్యూ లోటు పెరిగిపోద్ది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ టోటల్గా ఈరోజు వెనుకబడిపోయింది. జగన్మోహన్ రెడ్డి కాలంతో పోల్చుకుంటే చాలా ఎనుకకి మీరు ఆర్థిక సంపద సృష్టించడం, కానీ మీరు సంపద సృష్టికి నారాయణ రెడ్డి గారు ఒక్క నిమిషం, సంపద సృష్టికి సంబంధించి టీడీపీ గతంలో, అంటే కూటమి ప్రభుత్వం గతంలోనే ఒక క్లారిటీ ఇచ్చింది. మేము ఇండస్ట్రీస్ తీసుకొస్తాము అనేటువంటి మాట చెప్పారు. ప్రస్తుతం ఈరోజు లోకేష్ ప్రయాణం కనుక చూసినట్లయితే విదేశాల్లో ఉండి అక్కడ వచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే 21 రోజుల్లో పారిశ్రామికవేత్తలకు పర్మిషన్లు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళ సంపద సృష్టి అనేది త్రూ ఇండస్ట్రీస్ అనేది వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. సో దాన్ని సంపద సృష్టి కాదంటారా? రాబోయే సంపద కాదంటారా? 2,20,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి అది సంపద సృష్టి అంటారా? ఈ సంవత్సరం 8 నెలల కాలంలో ఇలా తీసుకొచ్చిన పరిశ్రమ ఏంటి? ఈ పారిశ్రామికోత్పత్తి ద్వారా వార్షిక అభివృద్ధి రేటు ఎంత పెరిగింది? ఈ పారిశ్రామిక అభివృద్ధి ద్వారా, సేవా రంగాల ద్వారా వీళ్ళకి ఇక్కడ ఎంత పెట్టుబడులు వచ్చాయి? ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి ఎంత పెరిగింది? జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత పెరిగింది? ఒక్కసారి చెప్పమనండి అన్న, ఒక్కసారి చెప్పమనండి. ఇక్కడ నిరుద్యోగ రేటు పెరిగిపోయింది, ఉపాధి కల్పన తగ్గిపోయింది, మళ్ళీ ఉపాధి కూలీలు మళ్ళీ మైగ్రేషన్ అయిపోయే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ప్రజలకి సంపూర్ణంగా పని కల్పించడం, ఉపాధి అవకాశాలు పెంచడం. నేను ఒక మాట చెప్తా, పదే చెప్తా. ఒక జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కాలం పాండమిక్ సిచ్యువేషన్, ఆ డబ్బంతా కూడా కరోనాకి ఖర్చు పెట్టే పరిస్థితి, ఒక విధంగా సంపదను సృష్టించే అవకాశం లేకుండా జరిగింది. అయినా సరే అన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన స్వర్ణయుగంలా జరిగింది. ఎందుకు ఓడిపోయారని అడిగింది కుసుమ్ కుమార్ గారు. ఎందుకు ఓడిపోయారంటే మీడియాలో అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మారు. ఎలక్షన్ కూడా ఈవీఎంల మాయాజాలం ఎంతవరకు అనేది ఇప్పటికీ కూడా మేధావులకు అర్థం కావట్లేదు. కుసుమ్ కుమార్ గారు చెప్పండి. మీరు అనొచ్చు నేను ఏదో డిఫెన్స్ మెకానిజం ఉపయోగిస్తాను మీరు అనొచ్చు. ఇది డిఫెన్స్ మెకానిజం. నారాయణన్న మీరు ఎందుకు ఓడిపోయారో చెప్పమంటారా? మేము కరెక్ట్ గా మీడియాలో మేమే దుష్ప్రచారం చేయడం కాదు, మేము దుష్ప్రచారం చేయలేదన్నా. మీరు ఎందుకు ఓడిపోయారంటే, ఆడవాళ్ళు అనుకోకుండా, పిల్లలు అనుకోకుండా, మగవాళ్ళు అనుకోకుండా, పెద్ద చిన్న గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చి బూతులు మాట్లాడడం, అసభ్యకరమైనటువంటి మాట్లాడడం మన సాంప్రదాయం అది కాదన్నా. మన తెలుగు వాళ్ళము స్పష్టమైనటువంటి తెలుగు గౌరవించుకొని మాట్లాడేటువంటి సాంప్రదాయం కలిగినటువంటి రాష్ట్రం మంది. అటువంటి రాష్ట్రంలో ఎన్ని అసభ్యకరమైనటువంటి మాటలు, కొడాలి నాని కానించి, రోజా కానించి, ఇంకా మనం ఎత్తుకుంటే అంబటి రాంబాబు కానించి, ఆయన ఎవరు అనంతపురం ఎంపీ కానివ్వండి, వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టలు ఇవన్నీ చూసి విసిగిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలా ఎన్నికలు వస్తాయా, వీళ్ళని మూల కూర్చోబెట్టాలా, వీళ్ళ ప్రజల్లో తిరగకూడదు, వీళ్ళ మొహాలు ప్రజలకు చూపించకూడదు అని చెప్పి ఆ శిక్ష వేశారు మీకు. అది ఒప్పుకోవాలి మీరు. ఎందుకంటే నేను ఏదో తెలుగుదేశం పార్టీ మహిళగా నేను చెప్పట్లేదు, రాష్ట్ర ప్రజలు మీకు వేసినటువంటి శిక్ష అది. కాబట్టి ఈరోజు మీరు ఓడిపోయారు. ఇంకొకటి, ప్రజల గురించి, రైతుల గురించి మాట్లాడుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. సమీరా చెప్తా ఉంటారు, ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చినారు, మీకు 2 ఎకరాల భూమి అంటున్నారు. ఆ స్థాయి నుంచి ఈ రోజు ప్రపంచ స్థాయికి గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
రైతుల గురించి రైతుల పక్షాన నిలబడేటటువంటి వ్యక్తి. మొన్న కూడా ఫ్లడ్స్ వస్తే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో లోకేష్ బాబు గారు, హోమ్ మినిస్టర్ గారు ఇద్దరు కలిసి కేంద్రానికి వెళ్ళి అక్కడి నుంచి ఫండ్స్ తీసుకురావాలి. ఈ మాదిరి మాకు వర్షాలు వచ్చాయి, మాకు పంట నష్టాలు కలిగినాయి, వీళ్ళకి నష్టపరిహారం కల్పించాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ రైతులకు అండగా ఉండాలని చెప్పి రైతుల ముందరకు వచ్చి ఎక్కడికక్కడ అలర్ట్ గా ఉండని చెప్పి ప్రభుత్వ అధికారులు కూడా అలర్ట్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. వాళ్ళ గురించి మీరు ఈ రోజు ఏం చేశారని చెప్పి మాట్లాడుతా ఉన్నారే, ఇంక ఏం చేయాలి చెప్పండి. మీరే చెప్తున్నారు అప్పుల పాలు చేసిపోయింది మీరు, అప్పుల పాలు చేసిపోయింది రాష్ట్రాన్ని మీరు. మరి అంత ఇంత అప్పు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటూ సంపద సృష్టించాలంటే బయట దేశాల నుంచి మరి పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టాలి కదా. ఇక్కడ పెట్టుబడులు పెడితే ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరేం చేశారు? వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి మీరు పేదవాళ్ళుగా ఉండాలని చెప్పి 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చి మేము 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి డబ్బా కొట్టుకున్నారు మీరు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు అలా కాదు, లక్షల రూపాయల సంపాదన అయితే హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చి లక్షల రూపాయలు సంపాదించుకునే విధంగా పిల్లలు తీర్చిదిద్దాడో అదే విధంగా మన రాష్ట్రంలో కూడా ప్రతి కుటుంబంలో మినిమం ఐటీ ఉద్యోగం చేస్తుంటే 1,00,000 రూపాయల శాలరీ వచ్చే విధంగా తీర్చిదిద్దాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ స్థాయిలో ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీలాగా చిన్న చిత్తగా ఉద్యోగాలు ఇచ్చి మీకు ఉద్యోగాలు ఇచ్చినాం పోండి, మీరు కిందోడు కూలోడుగానే ఉండాలి, అడుక్కునేవాడుగానే ఉండాలి అని చెప్పే ఆలోచన మీకుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వానికి లేదండి. అందరూ కూడా బాగుండాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి, అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలి అని చెప్పి నిరంతరం ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా చూసుకుంటా ఉన్నారు, విదేశాలకు వెళ్తున్నారు, విదేశాల వాళ్ళతో మాట్లాడుతున్నారు, మాకు పెట్టుబడులు పెడుతున్నారు అని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈ రోజు అన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని వస్తున్నారు. మిమ్మల్ని ఎందుకు నమ్మలేదు బయట దేశాల వాళ్ళు? మీ మాట చెప్తేనే భయపడేటటువంటి పరిస్థితి వచ్చింది రాష్ట్రాల వాళ్ళు, బయట దేశాల వాళ్ళు. కాబట్టి ఈ రోజు మనం చేసే అభివృద్ధిని చూసి మీరు రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది ఆశాభావంతో మీరు ఉండండి. రైట్, గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బోత్ ఆఫ్ యూ. నారాయణ రెడ్డి గారు, అదే కుసుమ కుమార్ గారు, మంచి డిబేట్ జరిగింది. ఒక చక్కటి వాతావరణంలో జరిగినటువంటి డిబేట్ చాలా రోజుల తర్వాత ట్రూ వేలో జరిగినట్టుగా నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ విత్ వైకే టీవీ అండి. కీప్. నమస్కారం అండి. ఈరోజు గత 1,00,000 మందికి ఉపాధి అంటూ వచ్చినటువంటి వార్త కానీ, అదేవిధంగా ఎంపీలందరూ అలర్ట్గా ఉండాలి, వైసీపీ ఏదైతే విమర్శలను మీరు ధీటుగా తిప్పికొట్టాలనేటువంటి ఒక సమాచారం మనకి నిన్న ఎంపీ మీటింగ్లో జరిగినటువంటి దాంట్లో ప్రధాని సూచించినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి డిబేట్కి వచ్చినటువంటి ఇద్దరికి థ్యాంక్స్ అండి. ఓకే, కీప్ వాచింగ్ వైకే టీవీ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.